ఈ కుష్టి వ్యాధి అనేది శరీరానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి, శరీరానికి వచ్చింది ఆ రోజుల్లో. కానీ దానికి మించిన భయంకరమైన కుష్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి హృదయానికి వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితానికి వచ్చింది. ఈ కుష్టి వ్యాధి కనబట్ల, లోపల కుళ్ళిపోయిన జీవితం కనబట్ల, కుళ్ళిపోయిన హృదయం కనబట్ల, స్వార్థంతో గర్వంతో అసూయతో ఉన్న ఈ హృదయం ఎవరికి కనబట్ల. బయటికి మాత్రం చాలా చక్కగా నీటిగా అందంగా కదా చిరునవ్వుతో అందరిని పలకరిస్తున్నాం, లోపల అగ్నిగుణం అన్న సంగతి ఆవిడ కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ అగ్నిగుణం దేవుడు చూస్తున్నాడు. ఈ అగ్నిగుణం మంచిదిగా. దేవుని స్తోత్రం. అందులో చూడండి, యెరూషలేము గుండా ఆయన సమరయ గలిలయ ప్రాంతంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వస్తున్నాడని చూసి వెనకాల వెళ్ళలేదు, ఎదురుగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కుష్ఠరోగం అంటే పాపం, గుర్తుపెట్టుకోండి. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు పాపులు కదా. యేసు ప్రభు అక్కడ స్వస్థపరిచేవాడు. కుష్ఠరోగం పాపంతో సమానమైనప్పుడు, కుష్ఠరోగం కలిగిన వాడు పాపులతో సమానమైనప్పుడు, ఈ రోజు మనం పాపులం అయితే మనకున్న కుష్ఠరోగం ఏంటి? పాపం. దేవుని స్తోత్రం. ఈ పాపము పోవాలి అంటే రక్షణలోనికి రావాలి. ఈ పాపము పోవాలి అంటే రక్షణలోనికి రావాలి. ఆ కుష్ఠరోగం కలిగిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు? చెప్పండి, ఎక్కడికి వచ్చారు? రక్షకుడైన యేసు దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కదా. శరీరానికి కలిగినటువంటి కుష్ఠరోగాన్ని బట్టి రక్షకుడైన యేసు దగ్గరికి వచ్చారు. ఈ రోజున మన హృదయానికి, మన ఆత్మీయ జీవితానికి, మన మనస్సుకు అంటుకున్నటువంటి ఈ కుష్ఠరోగం అనే పాపం పోవాలంటే రక్షణలోనికి రావాలి. దేవునికి స్తోత్రం.